నమస్కారములు. నా ఆలోచనలే నా మాటలు. మబ్బు వయసు మసికేస్తే యుక్త వయసు మబ్బు వయసు అన్నారు ఓ భావకవి. మేఘం నుంచి సమృద్ధిగా వాన చినుకులు కురిస్తేనే ప్రకృతి పులకిస్తుంది, పుడమి సస్యశ్యామలమవుతుంది. అలాగే యుక్త వయసు కూడా ఆ ప్రాయం పురోగమన ఫలితాలనిస్తున్నప్పుడే జీవితం సార్థకమవుతుంది. తప్పటడుగులతో మబ్బు వయసు మసకేస్తే బ్రతుకు అమావాస్యగా మారిపోతుంది. టీనేజ్లో మనం చేసే సావాసాలు మనకు దొరికే స్నేహితులే మన ఆలోచనల్ని, మన ప్రవర్తనని, లక్ష్యాలను ప్రభావితం చేస్తాయి. అలాగే నేడు సామాజిక మాధ్యమాల ఉచ్చులో చిక్కుకొని యువతరం ఉక్కిరి బిక్కిరవుతుంది. తీరక సమయాన్ని ఎలా గడుపుతున్నామన్న దాన్ని బట్టే మన ఆలోచనలు, మనం చేసే పనులు ఆధారపడి ఉంటాయి. యుక్త వయసులో అభిరుచులు, ఆట విడుపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. కనీసం 2 ఏళ్లకోసారైనా మీ ప్రొఫైల్లో మార్పు రావాలి. కొత్త విజయాలు, కొత్త భాషలు, కొత్త నైపుణ్యాలు వచ్చి చేరాలి. వస్త్రధారణే కాదు, నలుగురిలో మీ ప్రవర్తన, మాట తీరు, మీ పలకరింపు, నవ్వు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింపజేస్తాయి అని చెప్తున్నారు యువతరాన్ని చైతన్యపరిచే ప్రసంగికులు. అలాగే ఈ యువతరం ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తూ తమను తాము మలుచుకోవాలని సూచిస్తున్నారు. నిజంగా యువతరం అనేది ఎలాంటి తప్పటడుగులు వేయకుండా, ఈ మాధ్యమాల ఉచ్చులో పడకుండా, ఈ డ్రగ్స్ ఉచ్చులో పడకుండా, ఇలాంటి వాటి నుండి బయటపడి మంచి బాట నెంచుకొని మంచి ఆలోచన తీరును ఏర్పరచుకొని, బట్టలే కాదు మనకు కొత్త రకాన్ని మార్చుకోవడానికి మన యొక్క ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతిదీ మార్చుకుంటే బాగుపడతామని ఎందరో పెద్దలు చెప్తున్నటువంటి మంచి మాటలు నాకు నచ్చి నేను మీతో పంచుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.